పైన పెయింటింగ్ వర్క్స్ జరుగుతున్నాయండి. ఆ పెయింటింగ్ వర్క్స్ జరుగుతున్న దానికని మాకున్న ఇక్కడ కిందన రెండో ఇల్లు ఉంది. ఆ రెండో ఇంటికి దిగి ఇక్కడ పడుకోవడం జరిగింది రాత్రి. పడుకుంటే రాత్రి అక్కడ పైన థెఫ్ట్ జరిగింది. దగ్గర దగ్గర 20,00,000 రూపాయలు నగదు, ఇంచుమించు 1 కిలో బంగారం వరకు పోయింది. ఇది పెళ్లి నిమిత్తం అందరి దగ్గర గ్యాదర్ చేసి వాళ్ళ అమ్మాల దగ్గర నుంచి, ఆడపిల్ల వాళ్ళ అమ్మాల దగ్గర నుంచి, బయట నుంచి అన్ని తెచ్చుకొని పెట్టుకున్న నగదు ప్లస్ గోల్డ్ 2 పోవడం జరిగింది. ఇది రాత్రి తెల్లవారుజామున 4 గంటలకి మా ఫ్రెండ్ శ్రీనివాస్ వాళ్ళ మిస్సెస్ మీదకెళ్ళి చూడడం జరిగింది. 4 గంటలకి చూసినాడికి తాళాలు బ్రేక్ చేసి ఉండడంతో వెంటనే డైల్ 100కి ఫోన్ చేసి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. ఇక డీసీపీ మేడము, సిఏ గారు వాళ్ళందరూ వచ్చి ఇంచేపు డాగ్ స్క్వాడ్, ఫింగర్ ప్రింట్స్ వాళ్ళు అందరూ వచ్చి మార్నింగ్ నుంచి ఎంక్వైరీ చేస్తున్నారు. ఎంక్వైరీలోని ఎవరో 3 మెంబర్స్ ఐడెంటిఫికేషన్ అయ్యిందని, వాళ్ళు ఎవరో బైక్ మీద వచ్చారు, హెల్మెట్లు ధరించి వచ్చారు ఇదని చెప్పేసి చెప్తున్నారు. వాళ్ళని త్వరలోనే పట్టుకుంటామని మాకు భరోసా ఇచ్చారు. మా నగదు మాకు రికవరీ చేసి ఇప్పిస్తారని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఎందుకంటే ఇది పెళ్లి దగ్గరలో ఉంది. ఈ ఆగస్టు 10వ తేదీని ఎంగేజ్మెంట్ పెట్టుకున్నాం. సెప్టెంబర్ 28ని మ్యారేజ్ ఉంది. ఈ రెండింటికి సంబంధించి బుధవారం నాడు దగ్గర దగ్గర ఉన్న ఫార్మాలిటీస్ అన్ని ఫినిష్ చేయడానికి డబ్బులు అవి పెట్టుకుంటే అది చోరీ జరగడం మాకందరికీ తీవ్ర దిగ్భ్రాంతిని కలిగించింది. దీనికి మీ మీడియా మిత్రులు అందరూ చాలా మంది వచ్చారు. అందరూ కావాలి మా డబ్బులు మాకు రికవరీ చేసి ఇప్పించవలసిందిగా అందరినీ మనస్ఫూర్తిగా కోరుతున్నాం. ఎవరి మీద అనుమానం అంటే ఎవరిని సస్పెక్ట్ మాకు తెలియదండి. మేము అసలు ఊహించిన సంఘటన. ఎవరి మీద సస్పెక్షన్ అయితే లేదు. పెయింటింగ్ వర్క్స్ అయింది, వాళ్ళని ఎంక్వైరీ చేశారు. మళ్ళీ వాళ్ళ ఇంట్లో వాళ్ళని, పని మనిషిని ఎంక్వైరీ చేసుకున్నారు. చుట్టుపక్కల వాళ్ళని ఎంక్వైరీ చేశారు. సీసీ ఫుటేజ్లు తీశారు. మెయిన్ ఏంటంటే ఈ బిల్డింగ్ సీసీ ఫుటేజ్ లేదు. ఇది 30 years ఓల్డ్ బిల్డింగ్. అది కొంత ఇబ్బంది అని పోలీస్ డిపార్ట్మెంట్ వారు చెప్పారు. చేసుకోవాలి. కాకపోతే బీరువాల లాకర్లో ఉంది. ఒక్క నైట్ గా కదా పడుకుంటాం. రాత్రి 10 గంటలకు కూడా పాకెట్ లో 15,000 రూపాయలు క్యాష్ టిఫిన్ తెచ్చి మిగిలిన 15,000 రూపాయలు క్యాష్ ఉంటే అది కూడా తీసుకెళ్లి పెట్టేసి వచ్చి ఇంట్లో పడుకున్నాడు. 11 అయింది పడుకున్నప్పటికి. అప్పుడు దాకా స్మెల్ ఎక్కువ వస్తుంది, పెయింటింగ్ వర్క్స్ అవుతున్నాయని చెప్పి కిందిల్లు వాళ్ళు తేవడం ఇది ఒక డిసడ్వాంటేజ్ అయింది. లేకపోతే అక్కడే పడుకున్నా ఎలాగ మూలుక్కోనో ఏదో చేసి. ఇప్పుడు అలా పడుకోవడం వల్ల తెలియలేదు, ఎటువంటి శబ్దాలు అవి కూడా వినిపించలేదు. వాళ్ళు ఫైండ్ చేయలేదు. అలాంటివి చేసినా ఇమీడియట్ గా వాళ్ళు రియాక్ట్ అయ్యి వెళ్తురు. అదే రాలేదు మరి. అదే అంటే అన్న అపార్ట్మెంట్ కల్చర్ ఇంటి ఎదురోళ్ళకి కొంచెం వస్తుంది కానీ కింద వాళ్ళకి గబుక్కని రాదు. ఒకవేళ వస్తే అలా లెట్ అయ్యేవారు కానీ ఆ పరిస్థితి అక్కడ కనబడలేదు అంటున్నారు. మరి వాళ్ళు చెప్పిన దాని ప్రకారం తను వాళ్ళు వైఫ్ అండ్ హస్బెండ్, 2 పిల్లలు. ఒక అమ్మాయి ఇన్ఫోసిస్ లో జాబ్ చేస్తుంది, హైదరాబాద్ లో ఉంటుంది. ఒక అమ్మాయి, 2 పిల్లలు ఇక్కడే పడుకున్నారు. వాడు ఎక్కడికి వెళ్ళినా మాతోని, వాడికి నాకు 30 years ఫ్రెండ్షిప్. వాడు ఎక్కడికి వెళ్ళినా రాత్రి 10 అయినా 11 అయినా 12 అయినా ఇంటికి చేరిపోతాడు. ఎందుకంటే ఫ్యామిలీ, వైఫ్ అండ్ హస్బెండ్, పాప వాళ్ళ వైఫే ఉంటారని అంత కేర్ తీసుకుంటాడు. ఇలాంటివి ఏమైనా జరుగుతాయి ఇదే అని. కాకపోతే ఒక్క క్షణం నిద్రపోవడం వల్ల ఇలా కిందకి వెళ్ళడం వల్ల ఇలా జరిగింది. LIC ఎంప్లాయీ అండి. LICలోని ఉద్యోగం చేస్తున్నాడు. సీనియర్ అసిస్టెంట్ గా చేస్తున్నాడు. కాజువాక బ్రాంచ్. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.